దోస్తులు ఈ వీడియోలో నేను బ్లౌజ్ ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. నా ఎడమ చెయ్యి కట్ చేసే బ్లౌజ్ పైననే ఉంది చూడండి, బ్లౌజ్ పీస్ పైన రైట్ సైడ్ కట్ చేస్తున్నాను, ఎడమ సైడ్ చెయ్యి కట్ చేసే పీస్ పైన ఉంది. కొత్త వాళ్ళకి ఈ టిప్పు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. చూడండి, మనము డిజైన్ ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా డిజైన్ గీసి ఎడమ చేయి దానిపైన పెట్టి ఎలా తిప్పి కట్ చేసినా కానీ క్లాత్ కదలదు. మనం ఎట్లా కట్ చేసుకుంటే అదే విధంగా వస్తుంది. కిందన క్లాత్ జరగదండి. మనము గట్టిగా కిందన క్లాత్ పట్టుకుంటాం కదా, కరెక్ట్గా డిజైన్ అదే విధంగా వస్తుంది. కిందన క్లాత్ కూడా జరగకుండా ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏ విధంగా కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, కొంచెం సపోర్ట్ చేయండి దోస్తులు. చూడండి, నా ఎడమ చేయి మాత్రం కటింగ్ చేసే బ్లౌజ్ పీస్ పైనే ఉంటుంది. రైట్ సైడ్ మాత్రం కట్ చేస్తాను, ఎడమ సైడ్ మాత్రం బ్లౌజ్ పీస్ పైనే హ్యాండ్ ఉంటుంది నాది. మీరు కూడా ఇదే విధంగా చేస్తారనుకుంటున్నాను. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి ఈ టిప్. చూడండి, షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. మన కిందన క్లాత్ కూడా కదలకుండా ఉంటుంది. నీట్గా కట్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుందండి ఈ టిప్పు.